కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అలాగే విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అలాగే విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, కొద్దిసేపటి ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో కలిసి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ హాల్లోకి వెళ్లారు. ఈ కొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ ఒకే అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి ఆ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా మిగతా నలుగురు ఇటు కాంగ్రెస్ నుంచి ముగ్గురు, ఒకరు కాంగ్రెస్ టీఎంసీకి సంబంధించిన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు సిపిఐ నాయకులు కూడా ఆ సిఎల్పి కార్యాలయంలో ఉన్నారు. సిఎల్పి కార్యాలయంలో ఉన్నారు. కొద్దిసేపు వారు బయటికి రాబోతున్నారు, నామినేషన్ కు వెళ్ళబోతున్నారు. నలుగురు అభ్యర్థులకు సంబంధించి ఈ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో అద్దంకి దయాకర్, అదేవిధంగా ఇటు విజయశాంతి కావచ్చు, అదేవిధంగా ఇటు శంకర్ నాయక్ సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం కూడా ఇటు సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు సిపిఐ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా సిఎల్పి కార్యాలయం ఉన్నారు. వీళ్ళు ఈ సిఎల్పి కార్యాలయం నుండి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళు రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయని ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు బలపరిచిన సంతకాల ప్రక్రియ అదేవిధంగా నామినేషన్ పత్రాలకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇది తర్వాత స్క్రూటినీలో ఇబ్బంది పడకుండా సాంకేతికపరమైన సమస్యలు ఇబ్బంది కాకుండా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి 5 అభ్యర్థులు అయితే నామినేషన్ వేస్తున్నారు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ఇంకో అభ్యర్థిని ప్రకటిస్తుందని చెప్పినప్పటికీ అలాంటి రిస్క్ ఏం చేయలేదు. దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే మెయిన్గా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేసుకుంది. కాంగ్రెస్కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సభ్యుల సంఖ్య ఉంది. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ ఒకే అభ్యర్థిని పెడుతుంది. ఎందుకంటే సంఖ్యాబలాన్ని బట్టి టెక్నికల్గా ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే భావించింది. ఇటు బీఆర్ఎస్ కూడా అలాంటి రిస్క్ చేయకుండా ఒకే అభ్యర్థిని బరిలో నిలిపింది. సిపిఐ కూడా ఈజీ కాబోతుంది. ఎందుకంటే బీజేపీకి కూడా సంఖ్యాబలం లేదు, ఎంఐఎంకు సంఖ్యాబలం లేదు. కాబట్టి బీజేపీకి 8 మంది సభ్యులు ఉన్నారు, ఇటు ఎంఐఎంకి 7 మంది సభ్యులు ఉన్నారు. సంఖ్యాబలాన్ని అంటే ఒకవేళ ఎన్నిక ప్రక్రియ అనివార్యమైతే ఒక్కో అభ్యర్థికి 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటు బలం కావాల్సి ఉంటుంది. అయితే ఇది 5 వేకెన్సీ ఉన్నాయి. 5కి ఆయా పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో ఈ 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కాబోతున్నారని చెప్పొచ్చు. శ్రీకాంత్, మరి కాంగ్రెస్ లో 20 మంది అభ్యర్థుల్లో వీళ్ళ ముగ్గురిని ఎన్నుకోవడానికి కారణాలు ఏంటి? అసలు మిగతా అభ్యర్థులకి ఎలా సర్ది చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి
అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ముఖ్య నాయకులు ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే ఆ కులగణన జరిగిన తర్వాత ఇప్పటికే ఆ కులగణన జరిగిన తర్వాత ఏ కోట ఎవరెంత వారికంత అనే విధంగా నినాదంతో వెళ్తున్నాం అనేందుకు ప్రూవ్ చేసుకునే విధంగానే ఇది మెయిన్ గా మెన్షన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు కూడా ఇక్కడ మెయిన్ గా ప్రస్తుత ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి స్థానాన్ని ఆశించారు. అదేవిధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కావాలని ఆయన మొదటి నుంచి పట్టుబడుతున్నారు. అదేవిధంగా సీఎం సన్నిహితంగా ఉన్న ప్రభుత్వ సలహాదారు వేముల నరేందర్ రెడ్డి కూడా కావాలని కోరారు. అయితే దీనికి సంబంధించి అన్ని వర్గాలను ఒప్పించిన తర్వాతనే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారిని ఒప్పించిన తర్వాతనే ఈ అభ్యర్థులను అంటే సామాజిక కులను ఎస్సీ ఎస్టీ బీసీ కోటాలో వీళ్ళందరికీ, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కనుక మనం పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి అద్దంకి దయాకర్ అంటే ఇతర అర్హుడే అంటూ బహిరంగ కామెంట్ చేయడం, అదేవిధంగా అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉండడం, పలు సందర్భాల్లో కూడా అద్దంకి సరైన సమయంలో సరైన టైంలో పదవి వస్తుంది చెప్పొచ్చు. పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నందుకు గతంలో సీటు మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా పార్టీ మేరకు ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అక్కడ మందుల సామ్యాలు పోటీ చేశారు ఆయన నియోజకవర్గం నుండి. సో ఇటు అద్దంకి దయాకర్కు ఆ కోటాలో దక్కిందని చెప్పొచ్చు. ఇటు శంకర్ నాయక్ దాదాపు నల్గొండ నుంచి డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. సుదీర్ఘకాలం దాదాపు 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన సిన్సియారిటీకి సీనియారిటీకి పట్టం కట్టి 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నందుకు అనే వివిధ జనరల్ సీట్లలో ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ అంటే ఆ జనరల్ స్థానాల్లో కూడా ఒక ఎస్టీఐ ఉండి పలుమార్లు ఎన్నికవడం వారికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అభ్యర్థి అద్దంకి దయాకర్ అసెంబ్లీలోకి వెళ్లేందుకు లోపలికి వస్తున్న పరిస్థితి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకొని అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించి వస్తున్నారు. కొద్దిసేపట్లో సీఎంతో కలిసి సీఎం మంత్రులతో కలిసి ఆయన నామినేషన్ వేసేందుకు లోపలికి వెళ్ళనున్నారు. అయితే మెయిన్ గా ఇటు కాంగ్రెస్ కు సంబంధించి విజయశాంతి అయితే అనూహ్యంగా తెర మీదకి వచ్చిందని చెప్పొచ్చు. విజయశాంతికి సంబంధించి ఆమె గతంలో ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే అప్పుడు ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోనియా గాంధీ మండలి అయితే పొందిరని చెప్పొచ్చు. ఇప్పుడు మెయిన్ గా అద్దంకి దయాకర్ తోటి మాట్లాడే ప్రయత్నం రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.